కర్నూలు జిల్లా ఆదోనిలో సచివాలయ ఉద్యోగిపై కలందర్ అనే యువకుడు దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు దిగాడు. పెన్షన్ పంపిణీ విధుల్లో ఉన్న చంద్రశేఖర్ ఇబ్రహీం అనే వృద్ధుడి ఇంటికెళ్లాడు. అక్కడ సరిగ్గా నెట్వర్క్ అందకపోవడంతో పక్క ఇంటి వద్దకు పిలిచి పెన్షన్ ఇవ్వబోయాడు. ఈ క్రమంలోనే పెన్షన్దారుని కుమారుడు కలందర్ చంద్రశేఖర్తో వాగ్వాదానికి దిగాడు. పక్కింటి దగ్గర ఎలా ఇస్తావని గొడవకు దిగాడు. ఈ ఘటనపై పోలీసులకు చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను, మీరు ఎవరిని అడిగి ఇచ్చినారని చెప్తే ఏం చెప్పాలి? నేను కమిషనర్ కి మేము ఉన్నారు కదా, అందరు ఉన్నారు కదా, అదే కదా. పెన్షన్ పంపిణీలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ కొరకు వార్డులో వెళ్ళడం జరిగింది. సర్వర్ కొద్దిగా ప్రాబ్లం వల్ల కొద్దిగా పెన్షన్ అనేది నిదానం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను నా క్లస్టర్ పరిధిలోని ఇబ్రహీం అనే పెన్షనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ కొద్దిగా పెన్షనర్ సర్వర్ లేక అతన్ని కొద్దిగా ముందుకు వచ్చి పెన్షన్ అథెంటికేషన్ చేసి పెన్షన్ ఇచ్చిన వెంటనే తన కొడుకు కలందర్ భాష అనే వ్యక్తి నాపైన నానా దుర్భాషలాడుతూ తిట్టడం జరిగింది. మరియు నాపైన చేయి చేసుకోవడం జరిగింది. నన్ను, నా కుటుంబ సభ్యులను నానా మాటలు తిట్టడం జరిగింది. ఈ విషయంలో నాకు కొద్దిగా నా తోటి ఉద్యోగులు మరియు నా ఉన్నతాధికారులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంటి దగ్గర పెన్షన్ ఇస్తూ ఉండగా నా ఇంటి దగ్గరికే రావాలి, పక్కన ఇంటి దగ్గర ఎందుకు ఇస్తావు, నా ఇంటి దగ్గర నా డోర్ దగ్గరే వచ్చి ఇవ్వాలి పెన్షన్, నువ్వు వీటికి ఎందుకు పిలుస్తున్నావు, ఈ డోర్ దగ్గరనే ఇవ్వాలా, మాకు తెలుసు రూల్స్, నీకొకరికే తెలుసా రూల్స్ అని నా మీదకి దుర్భాషలాడుతూ నా మీదకి రావడం జరిగింది. పెన్షన్ పార్క్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సహోద్యోగి అయినటువంటి చంద్ర గారు పెన్షన్లు పంపిణీ చేస్తుండగా కలందర్ అనేటువంటి వ్యక్తి నానా దుర్భాషలాడుతూ తర్వాత పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాడు. ఈ అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మేము తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు అడ్డుకునడం కానీ, దుర్భాషలాడుతూ చేయడం కానీ, భౌతిక దాడులు చేయడం కానీ అటువంటి వాటినన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. వాటన్నిటి ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే మా పై అధికారుల నుంచి కూడా మేము మా కంప్లైంట్ను చేరవేర్చి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చుకోవడానికి మేము వెనకాడబోమని తెలియజేసుకుంటున్నామండి.